అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు భరోసా కల్పిస్తూ దసరా కానుకగా 15,000 ఇవ్వడంపై కల్పిస్తున్న టీఎన్టీయూసీ రాష్ట్ర అధికార ప్రతినిధి వాద ప్రసాదరావు ఆధ్వర్యంలో మండపేటకు చెందిన 5 ఆటో యూనియన్ల ఆటో డ్రైవర్లు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటాలకు ఆదివారం పాలాభిషేకం చేశారు. అనంతరం వాద ప్రసాదరావు మాట్లాడుతూ కష్టం విలువ తెలిసిన వ్యక్తి చంద్రబాబు అని, అందుకే ఆటో డ్రైవర్ల కష్టాలను దృష్టిలో ఉంచుకుని వారి కుటుంబాలకు భరోసా ఇస్తూ 15,000 అందించడం హర్షదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్టీయూసీ నాయకులు వేముల శ్రీరామ్మూర్తి, నరిగిరి బాపయ్య, బొట్టుపాటి మంగరాజు, బొత్స నరసింహమూర్తి, జనసేన నాయకులు నామాల చంద్రరావు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మేమంతా ఆటో కార్మికులు. మరి ఇటీవల నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6లో భాగంగా ఒక ముఖ్యమైన హామీ మహిళలకు ఉచిత బస్సు ప్రవేశపెట్టారండి. ఆ క్రమంలో ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకునేవారు కాబట్టి ఖచ్చితంగా మొన్న ఆగస్టు 15కి ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి వచ్చిందండి. మరి ఆ రోజు నుంచి మేము ఆటో కార్మికులంతా ఎంతో ఇబ్బంది పడుతున్నాం. మరి వ్యాపారాలు లేక చాలా అందరం కూడా బాధపడుతున్నాం. ఈ క్రమంలో ఆటో కార్మికులు బాగుండాలనే ఉద్దేశంతో ఆయన ఒక 15,000 వేస్తానని మాట ఇచ్చాడు. నిన్న దసరాకి 4వ తారీఖున మరి మా ఆటో కార్మికులందరికీ 15,000 రూపాయలు చెప్పిన వారు ఇచ్చారు, చెక్కులు పంపిణీ చేశారు. మరి మేము దానికి చాలా ఆనందపడుతూ, మేము ఉచిత బస్సుకి బాధపడిన మాట వాస్తవమే అయినప్పటికీ చిన్న వెసులుబాటు మా ఆర్థికంగా బాగుండాలనే ఉద్దేశంతో మాకు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన 15,000 బట్టి మేము వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ రోజున టీఎన్టీయూసీ వారి ఆధ్వర్యంలో మన కూటమి ప్రభుత్వానికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, మోడీ గారికి, మరి వారందరికీ కూడా పాలాభిషేకం చేసుకుని మా యొక్క సంతోషాన్ని మేము మండపేట మున్సిపల్ ఆఫీస్ వద్ద నాకు సంతోషాన్ని పాలాభిషేకం ద్వారా వెలిపించుకున్నాం. ఈ కూటమి ప్రభుత్వం మొదటి నుంచి పేదల పక్షాన అందరూ కూడా కార్మికులు కానీ అందరూ కూడా మేము అనుకూలంగా ఉంటాం. అందరూ కూడా మేము మంచి సేవ చేస్తాం. మీ సేవలు మేము సదా కార్యక్రమం చేస్తూ మీ అవసరాలని, మీ ఇబ్బందులు మీకు ఇబ్బంది లేకుండా మేము దాన్ని ఆదుకొని మీకు అన్ని విధాలుగా న్యాయం చేస్తామని చెప్పి ఏదైతే ఆ వాగ్దానం చేశారో కూటమి ప్రభుత్వం, ఆ ప్రభుత్వం పరంగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకొని వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరికి సంవత్సరానికి 15,000 రూపాయలు చెప్పిన ఆర్థిక సహాయాన్ని అందిస్తూ వాళ్ళ కుటుంబాలకి ఆసరిగా నిలబడ్డారు. దానికి మేము కూడా టీఎన్టీసీ తరఫున తెలియజేస్తూ ఈరోజు గతంలో అన్నీ కూడా అనార్గనైజ్డ్ సెక్టర్ నుండి కార్మికులందరూ కూడా ఆదుకుంటూ ప్రతి వాళ్ళు కూడా అభివృద్ధిలోనూ సంక్షేమంలో కూడా సమకాలంగా చేస్తున్న ప్రభుత్వానికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ